హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఒక కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించినటువంటి సీఎన్ రేవంత్ రెడ్డి గారు. సో రాష్ట్రంలో మరొక కొత్త పథకాన్ని సీఎన్ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకాన్ని సూర్యాపేట జిల్లా హుజూరానగర్లో జరిగినటువంటి కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందజేయనున్నారు. సో ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,10,00,000 మందికి లబ్ధి అయితే చేకూరనుంది. సో అంతేకాకుండా 10 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు మనకు ఈ యొక్క కార్యక్రమంలో మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క అంశాన్ని నేను ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, రేపు ప్రభుత్వం విడుదల చేసేటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్లో కనుక మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్నను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ యొక్క పథకం కూడా మనకు ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సన్నబియ్యం పథకం సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏంటిదని అడగవచ్చు. లేదా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం ఏ జిల్లాలో ప్రారంభించడం జరిగింది అనేటువంటి ప్రశ్న అడగవచ్చు. లేదా ఈ యొక్క సన్నబియ్యం పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది లబ్ధి చేకూరనుంది అనేటువంటి ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని కనుక మీరు దృష్టి సాధించినట్టయితే మీకు ఒక మార్కు రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏ పోటీ పరీక్షలు చూసినప్పటికీ కూడా ప్రభుత్వ పథకాల నుంచి మనకి ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ యొక్క పథకం ఏంది, సన్నబియ్యం పథకం. తెలంగాణ రాష్ట్రంలో సీఎన్ రేవంత్ రెడ్డి గారు మనకి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకాన్ని సూర్యాపేట జిల్లా హుజూరానగర్లో జరిగినటువంటి కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. రేషన్ షాపుల్లో మనకి ఈ యొక్క సన్నబియ్యాన్ని అందజేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు కావడం జరుగుతుంది. సో అంతేకాకుండా దీని ద్వారా 3,10,00,000 మందికి లబ్ధి అయితే చేకూరనుంది. దాదాపు 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.